రెండిటి గురించి నేర్చుకుంటాం. ట్రాన్సిటివ్ వెర్బ్, ఇంట్రాన్సిటివ్ వెర్బ్. ట్రాన్సిటివ్ వెర్బ్ అంటే ఏంటి, ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటే ఏంటి. ఈ గ్రామర్ నేర్చుకునేటప్పుడు ఇట్లాంటివి మనకు కొద్దిగా చికాకుగా ఉంటాయి. ట్రాన్సిటివ్ వెర్బ్ అంటే ఏంటి, ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటే ఏంటి, ఇట్లాంటివి మనం నేర్చుకుంటూ ఉంటాం. అంత కొద్దిగా ఇంట్రెస్టింగ్గా అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి ఈ క్లాస్ అయిన తర్వాత మీకు ట్రాన్సిటివ్ వెర్బ్ అంటే ఏంటి మీరు చెప్పగలిగేటట్టు ఉండాలి. ట్రాన్సిటివ్ వెర్బ్ అంటే ఏంటి అనగానే దీని ఆన్సర్ మీరు చెప్పాలి. ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటే దాని ఆన్సర్ మీరు చెప్పగలిగి ఉండాలి. అది ఈరోజు క్లాసు స్పెషాలిటీ. ఈ ట్రాన్సిటివ్ వెర్బ్, ఇంట్రాన్సిటివ్ వెర్బ్ దేనికంటే ఒక సెంటెన్స్కి సబ్జెక్ట్ ఉందా లేదా, ఒక సెంటెన్స్కి సబ్జెక్ట్ ఉందా లేదా అనే దాని మీద మనం ఆధారపడి మనం ఇవన్నీ కూడా చెప్తామన్నమాట. రైట్ రైట్ కాబట్టి ఒక సెంటెన్స్